హరహర మహాదేవ. అతిపెద్ద గ్యాదరింగ్ మహాకుంభమేళ. ఈ కుంభమేళ ముఖ్యంగా 4 ప్లేసెస్లో చేస్తారనమాట. 1 ప్రయాగ్రాజ్, 2 నాసిక్, 3 ఉజ్జయిని, 4 హరిద్వార్. హరిద్వార్లో గంగా, నాసిక్లో గోదావరి, ఉజ్జయినిలో సిప్పి నది. ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్లో గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల సంగమం జరుగుతుంది. సరస్వతి నది మన కంటికి కనిపించకపోయినా అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఈ గంగని బాడీ గాను, యమునా నదిని మైండ్ గాను, సరస్వతి నదిని సోల్ గాను ఫీల్ అవుతారనమాట. అందుకే అక్కడ అత్యధికమైన భక్తులు ప్రయాగ్రాజ్లో అటెండ్ అవుతారనమాట. దేశంలోని భక్తులే కాకుండా విదేశీ భక్తులు ఇంకా నాగ సాధువులు కొన్ని వేల మంది ఈ మహాకుంభమేళకి తరలి వచ్చి అలహాబాద్ నదుల్లో మునకలు వేస్తారనమాట. అసలు హిందువులు ఈ మహాకుంభమేళలో ఎందుకు పాల్గొంటారో తెలుసా? ఎందుకు మునకలు వేస్తారో తెలుసా? మన పాప పరిహారాలే కాదు, మన పూర్వీకుల పాపకర్మలు కూడా పూర్తిగా తొలగిపోతాయని హిందువుల విశ్వాసం అనమాట. అసలు ఈ కుంభమేళ ఏ టైంకి, అదే ఏ డేట్కి చేయాలనేది ఎలా నిర్ణయిస్తారో తెలుసా మీకు? దానికి ఒక ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. అంటే సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఏ వరుసలో వస్తారో దాన్ని బట్టి డేట్ను ఫిక్స్ చేస్తారనమాట. ఈ మహాకుంభమేళ జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు, అంటే 45 రోజులు జరగనున్నది. 2019లో జరిగినటువంటి కుంభమేళలో దాదాపు 25 కోట్ల మంది వచ్చారు. ఇప్పుడు అది 35 నుంచి 40 కోట్ల మంది వరకు భక్తులు రావచ్చని అంచనా అన్నమాట. దీన్ని స్పేస్ నుంచి చూసినా కూడా అంత చక్కగా కనపడుతుంది, అంత భక్తులు వస్తారన్నమాట. యూపీ గవర్నమెంట్ ఇప్పటికే ఈ మహాకుంభమేళ కోసం 7,500 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రయాగ్రాజ్లో జరగనున్నటువంటి ఈ కుంభమేళలో దాదాపు 2 లక్షల కోట్ల ఎకానమిక్ యాక్టివిటీ జరిగిద్దనమాట. ఈ కుంభమేళ కోసం యూపీ గవర్నమెంట్ ఇప్పటికే 67,000 స్ట్రీట్ లైట్స్ని, 400 కిలోమీటర్ల టెంపరీ రోడ్స్ని, 23,000 సీసీ కెమెరాలని, అలానే 1.5 lakhs టాయిలెట్స్ని, 10,000 మంది స్వీపర్స్ని, ఇంకా 13,000 స్పెషల్ ట్రైన్స్ని ఈ మహాకుంభమేళ కోసం ఏర్పాటు చేసిందనమాట. నిజంగా అద్భుతం కదా. హర హర మహాదేవ్.